హలో ఫ్రెండ్స్, విజయ్ దేవరకొండ కింగ్డమ్ ఫైనల్ రిజల్ట్ ఏంటి? ఈవినింగ్ షో వరకు టాక్ ఏ విధంగా రన్ అయింది? మొదటి రోజు వరల్డ్ వైడ్గా ఎంత కలెక్షన్ నమోదయ్యే అవకాశం ఉంది? ఈ వీడియోలో మాట్లాడదాం. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. విజయ్ దేవరకొండ నెగిటివ్ అనేది తన పేరులోనే ఉంది. గతంలో చాలా సినిమాలకు నెగిటివ్ ప్రచారం, ట్రోల్స్ ఇవన్నీ ఎదుర్కొని ఫైనల్గా అయితే ఒక భారీ సినిమా అయితే చేయడం జరిగింది. అది కూడా సితారా ఎంటర్టైన్మెంట్, నాగవంశీ లాంటి ప్రొడ్యూసర్ దొరకడంతో అడ్వాన్స్ బుకింగ్ ఓవర్సీస్లోను ఇటు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ బ్రహ్మాండంగా కొనసాగింది. అడ్వాన్స్ బుకింగ్ చూసిన తర్వాత కంటెంట్ బాగుంటుంది, ఇట్టు కొట్టినట్టే నెగిటివ్ని మొత్తం దాటుకొని విజయ్ దేవరకొండ ఇట్టు పడ్డట్టే అనుకున్నారు. కానీ ఈరోజు సినిమా మాత్రం సాలిడ్ హిట్ టాక్ అనేది ఎక్కడ నమోదు కాలేదు. ఫైనల్ ఈవినింగ్ షో వరకు ఏ విధంగా రన్ అయిందంటే మౌత్ టాక్ మాత్రం ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ యావరేజ్ ఉంది. సినిమా కంటెంట్ పలు సినిమాలను పోలి ఉంది. విజయ్ దేవరకొండ యాక్టింగ్ బాగున్నా కానీ డెప్త్ అనేది స్టోరీలో ఎంత స్ట్రాంగ్గా లేదు అనే మాటలే చాలా బలంగా వినపడ్డాయి. ఎందుకంటే ఈవినింగ్ వరకు పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉందని తెలుసుకున్నా కానీ సినిమా అయితే మనం బుకింగ్ చూసినా కానీ పబ్లిక్ ఒపీనియన్ చూసినా కానీ సినిమా అయితే యావరేజ్ టాక్ తోతే రన్ అవుతుంది. ఈవినింగ్ వరకు అయితే అబోవ్ యావరేజ్ మూవీ అనుకోవచ్చు. చాలా కంప్లైంట్లు ఉన్నాయి. సినిమాను అక్కడక్కడ మనకు ఛత్రపతి మూవీ గుర్తొస్తుంది, ఇంకా కొన్ని సినిమాలు గుర్తొస్తాయి. ఇదే బ్రదర్ సెంటిమెంట్తో విశాల్ సినిమా పిస్తా మూవీ గుర్తొస్తుంది. యుగానికొకడు, దాదాపు 1920 నాటి ఫ్లాష్ బ్యాక్, ఇవన్నీ శ్రీలంక ఒక కానిస్టేబుల్కు ఎమోషన్ ఉంటే ఏ విధంగా ఎంత దూరం వెళ్తాడు, బ్రదర్ సెంటిమెంట్ ఇవన్నీ తీసుకొచ్చాడు. కానీ క్రిప్పింగ్ స్టోరీ ఎమోషనల్గా ఆ ఎలివేషన్స్ అనేది గౌతమ్ తిన్నూరి మిస్ అయిందని అనిపించింది. ఫస్ట్ హాఫ్లో మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా అనిపించినా కానీ సెకండ్ హాఫ్ మాత్రం కొన్ని సీన్స్ లాజిక్ లేకుండా అక్కడ శ్రీలంక జైలు విషయంలో కానీ కొన్ని విషయాల్లో మాత్రం డైరెక్టర్ తేలిపోయిండు, కథ కన్ఫ్యూజ్ అయిపోయింది అన్నట్టు క్లియర్గా ఈవినింగ్ టాక్ వరకు కూడా మనకు అదే అర్థమైంది. ఎందుకంటే పాజిటివ్ టాక్ రన్ అవుతే ఈవినింగ్ అనేది మూవీ రేంజ్ అనేది ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఉదాహరణకు కుబేర మూవీ మార్నింగ్ అవ్వలేడు, ఈవినింగ్ చూసేటాలకు సినిమా రిజల్ట్తో ఆ రేంజ్ టాక్ ఊపందుకున్నది కలెక్షన్లో. కానీ ఇది మార్నింగ్తో పోలిస్తే కింగ్డమ్ మూవీ ఈవినింగ్ అనేది కలెక్షన్ తగ్గుతుంది. మార్నింగ్ రివ్యూలో మాట్లాడినట్టు సినిమాలో బాగా కంప్లైంట్ ఉన్నాయి, కానీ బోరు కొట్టే మూవీ కాదు, ఒకసారి చూడవలసిన మూవీ. విజయ్ దేవరకొండ యాక్టింగ్, సత్యదేవ్ యాక్టింగ్, విలన్గా చేసిన మలయాళ నటుడు మురుగన్ విలన్ క్యారెక్టర్ మాత్రం చాలా పవర్ఫుల్గా అనిపించింది. బీజిఎం ఇంకా కొన్ని ఎలివేషన్ షాట్ తగ్గట్టు పడలేదు. కొన్ని ఫైట్ల సీన్ కూడా, జైల్లో ఫైట్ సీన్ కూడా ఏదో రొటీన్ అనిపించింది. ఎన్నో సినిమాలో చూసాం, హీరో ఫైట్ చేస్తుంటే ఆ జైలర్లో ఉన్న ఖైదీలు ప్లేట్లతోటి కొట్టడం, ఇలాంటి రొటీన్ సీన్స్ ఎప్పుడో మనం ఇలాంటి సీన్స్ ఎప్పుడో ఎన్టీ రామారావు సినిమాల నుంచి చూస్తున్నాం. ఇలాంటి కొత్తగా అనేది కొన్ని షాట్లు ఏం లేవు. మనకు స్క్రీన్ ప్లే మాత్రం పర్ఫెక్ట్గా కుదరలేదు. ఫోటోగ్రఫీ బాగుంది, యాక్టింగ్ బాగుంది. ఇంతవరకే ఫస్ట్ హాఫ్ అబోవ్ యావరేజ్ సినిమా, సెకండ్ హాఫ్ కొద్దిగా తేలిపోయింది. అందుకే సినిమా మీడియం రేంజ్ సినిమాగానే పరుగు తీస్తుంది. ఫస్ట్ డే కలెక్షన్ విషయానికి వస్తే ఓవర్సీస్లో నాని నెలకొల్పిన లేటెస్ట్గా వీరమల్లు నెలకొల్పిన రికార్డును కూడా బ్రేక్ చేసింది. వీరమల్లు 8 లక్షలకు పైగా డాలర్లు సాధిస్తే, నాని హిట్ 3 మూవీ $8,50,000 విత్ ప్రీమియర్ డే 1 కలెక్షన్ కలిపితే సాధిస్తే, కింగ్డమ్ మూవీ మొదటి రోజు విత్ ప్రీమియం కలిపి $9,10,000 సాధించి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్గా నార్త్ అమెరికాలో సాధించింది. ఓవర్సీస్ మొత్తం మీద ఆల్మోస్ట్ 1.2 మిలియన్ దాకా వెళ్ళిపోయింది సినిమా. నార్త్ అమెరికా నుంచి అయితే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్. అక్కడ మాత్రం పాజిటివ్ టాకే రన్ అవుతుంది ఓవర్సీస్ నుంచి. కొన్ని సినిమాలు ఇలాగా ఉంటాయి, తెలుగు రాష్ట్రాల్లో అనుకున్నంత రేంజ్లో క్లిక్ కావు, కానీ ఓవర్సీస్ నుంచి చాలా బ్రహ్మాండంగా ఆడతాయి. ఎందుకంటే లాస్ట్ సినిమా డైరెక్టర్ మీద ఉన్న బజా, ఎందుకంటే ఓవర్సీస్ కంటెంట్, క్లాస్ మూవీ, జెర్సీ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో కొన్నిసార్లు డైరెక్టర్ మ్యాజిక్ కూడా పనిచేస్తుంది. అందుకే ఓవర్సీస్లో అడ్వాన్స్ బుకింగ్ ఎన్నడూ లేని విధంగా బ్రహ్మాండమైన అడ్వాన్స్ బుకింగ్ డే 1 ప్రీమియర్ కలిపి రేపుతో ఆ సెకండ్ డే అయితే 1 మిలియన్ క్రాస్ చేస్తుంది నార్త్ అమెరికా. టోటల్గా అయితే ఓవర్సీస్లో ఈ రోజు వరకే 60% రికవర్ అయిందని స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సీరియడ్లో కూడా మంచి కలెక్షన్సే రాబట్టినాయి. వరల్డ్ వైడ్గా కింగ్డమ్ మూవీ ఆల్మోస్ట్ 18 కోట్ల షేర్, ఆల్మోస్ట్ 36 నుంచి 38 కోట్ల దాకా గ్రాస్ రాబట్టే అవకాశం ఉంది, క్లియర్గా కానొస్తుంది. ఈ లెక్క పెరుగుతుంది అనుకున్నా. మార్నింగ్ ఊపు చూస్తుంటే నేను 100% 45 కోట్లు దాటుతుంది అనుకున్నా, కానీ టాక్ ప్రభావం అనేది ఈవినింగ్ కలెక్షన్ మీద స్పష్టంగా కానొస్తుంది. ఆన్లైన్ బుకింగ్ ఇంకా మహావతార్, నరసింహ మూవీ, కింగ్డమ్ మూవీ కంటే లీడ్ తీసుకొని అడ్వాన్స్ బుకింగ్ నడుస్తుందంటే ఆన్లైన్లో, అంటే బుకింగ్ ఫర్ 1 అవర్ కంటే సినిమా రిజల్ట్ అనేది అబోవ్ యావరేజ్ అనేది దెబ్బ కొట్టింది. ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు ఎలా ఉన్నారంటే బంపరిట
లేకపోతే చూడవద్దా, ఈ రెండే డిసిజన్. సినిమా ఒకప్పుడు యావరేజ్ ఉంటే ఒకసారి చూద్దాం, పర్వాలేదు ఒకసారి చూద్దాం అనే రోజులు పోయినాయి. సినిమా బ్రహ్మాండంగా ఉంటేనే థియేటర్కి వచ్చి చూస్తున్నారు. యావరేజ్లు పర్వాలేదు అనే మాటలు కామన్ ఆడియన్స్ అయితే పక్కన పెట్టారు. అదే మనకు ఒపీనియన్ అయితే కలెక్షన్స్ అయితే ఈవినింగ్ టైం వరకు తగ్గినట్టు తెలుస్తుంది. ఫైనల్ రిజల్ట్ అయితే యూత్ అయితే అందరూ ఒకసారి చూడొచ్చు. అంటే మూవీ చూడండి, మరి అంత డిసప్పాయింట్ మూవీ ఏం కాదు ఈ మూవీ అయితే, నా ఒపీనియన్.